Z4 న్యూస్. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో మిరుదొడ్డి మండలానికి సంబంధించిన 100 మంది దాతలు రక్తదానం చేశారు. దాతలు దానం చేసిన రక్తాన్ని జనని వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ వారు సేకరించారు. రక్తదానం చేసిన దాతలకు ఎనర్జీ డ్రింక్స్ తో పాటు స్టీల్ వాటర్ బాటిల్ బహుమానంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఈ కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ మొగుళ్ళ ఐలయ్యతో పాటు జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు లక్ష్మీ మేడం గారు, మిరుదొడ్డి ఎస్ఐ పరశురాం గారు, నైపుణ్య ఆర్గనైజేషన్ యూత్ అధ్యక్షులు పసులకాడి రమేష్ గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, సాటి మనిషి ప్రాణం కాపాడే రక్తదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మన శరీరంలోని రక్తం కూడా ఫిల్టర్ అవుతుందని, అది మనకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఐలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న నైపుణ్య ఆర్గనైజేషన్ వారానికి ఒక సేవ కార్యక్రమం, కుటుంబానికి ఒక సహాయ కార్యక్రమం ఎప్పుడు చేపడుతూనే ఉంటుందని, ఈ సంస్థను నడుపుతున్న మొగుళ్ళ ఐలయ్యను ఎంతగానో అభినందించారు. మిరుదొడ్డిలోని ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న మొగుళ్ళ ఐలయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రమేష్ గారు, ఐలయ్య గారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ ప్రాంతానికి సంబంధించినటువంటి జనని వాలంటరీ బ్లడ్ బ్యాంకు సంస్థ వారు ఈరోజు ఇక్కడికి వచ్చి బ్లడ్ కలెక్షన్స్ చేయడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని. మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి యువకులు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండి గత ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు లక్ష్మీ మేడం చెప్పినట్టుగా ఒక వ్యక్తి రక్తదానం చేస్తే ఒక 4 జీవితాలు నిలబడతాయి. ఇది చాలా విలువైంది. భగవంతుడు జన్మనిస్తే ఈ రక్తదాత పునర్జన్మనిచ్చినట్టుగా. మనం ఏ దానం చేసినా కూడా వాడు బ్రతుకున్నప్పుడే వాడికి ఉపయోగపడుతుంది. కానీ రక్తదానం చేసేటువంటి ఈ రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఈ రక్తదానం వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప విషయం. రక్తదానం అనగానే చాలామందికి అపోహలు ఉంటాయి. రక్తం తీస్తే మళ్ళీ మనకేమన్నా వీక్నెస్ అయిపోతుందేమో, బాడీ ఇబ్బందులకు గురవుతామేమో అని చెప్పేసి రకరకాల అపోహలు ఉంటాయి. బావిల ఊట శెల్మెల నీళ్ళు ఎట్లయితే వస్తుంటాయో మన శరీరంలో కూడా ఈ రక్తం ఒకసారి తీసినట్టయితే 24 గంటల్లో మళ్ళీ అది తిరిగి మన శరీరం ఉత్పత్తి చేసుకునేటువంటి ఆర్గాన్స్ మన శరీరంలో అట్లాంటి అవకాశం ఉంది. కాబట్టి రక్తం తీస్తే ఇంకా చాలా ఆరోగ్యకరం. ఎందుకనంటే రక్తం ఎక్కువైనప్పుడు కొన్ని రకరకాల బ్లడ్ ప్రెషర్ లాంటి, లేకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ పడేటువంటి కొన్ని రకాల రోగాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానం చేసినటువంటి ప్రతి వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పేసి దీంట్లో పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ మిరుదొడ్డి ప్రాంతంలో నైపుణ్య ఆర్గనైజేషన్, నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఈ గ్రామంలో సుమారు ఒక 50-60 మంది యువకులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది అని అంటే దాదాపుగా ఒక 200 మంది జీవితాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు నైపుణ్య ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఐలయ్య గారిని, రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాల్లో యువకులందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి. ఇది మొత్తం కూడా ఒక సామాజిక బాధ్యత. అంటే ప్రతి వ్యక్తి రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రతి మనిషికి రక్తం అవసరపడుతుంటుంది. అది రక్తహీనత కలిగిన సందర్భంలో కావచ్చు, లేదా ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్లకు గురైనటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక కారణంతో శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ జరిగినటువంటి సందర్భంలో కావచ్చు, రకరకాల సందర్భాల్లో ప్రతి మనిషికి రక్తం అనేది, బ్లడ్ అనేది అవసరపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి, రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ చేశారు. ఇది చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను అనుకున్నాను విలేజ్ కదా, ఇక్కడ ఎక్కువ ఉంటారో లేదనుకున్నాను. కానీ ఇక్కడ రాకముందు నుంచే ఇక్కడ అందరు ఏదో ముందు రెడీ చేయడానికి, రక్తదానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
మీకు ఎప్పుడు జనని ఆర్గనైజేషన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం 24 అవర్స్లో మీరు ఒక ఫోన్ కాల్ చేసినా మీకు సర్వీస్ ఇవ్వడానికి మేము ఉన్నాం. 20 ఇయర్స్ నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. నాది మెదక్ జిల్లానే, మెదక్లో పుచ్చనపల్లి విలేజ్. నేను సిద్దిపేట ఎప్పుడు మా పుట్టింటిలాగా ఇప్పుడు మాకు ఎప్పుడు క్యాంపులు ఇచ్చింది. కరోనా ఉన్నప్పటి నుంచి మేము దూరం అయ్యాం. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మీ దొడ్డినే స్టార్ట్ చేసినాము. మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలి, ఎప్పుడు మీ తోడు మేము ఉంటాం. బ్లడ్ ఇవ్వడం మూలన ఒక్క వ్యక్తి ఒక బ్లడ్ ఇచ్చడం 3 పేషెంట్లకు ఉపయోగపడుతుందండి. మనకు రెడ్ సెల్స్ కానీ, వైట్ సెల్స్ కానీ, విఆర్పీ కానీ, ఆర్డీపీ కానీ 4 భాగాలు నిర్వహిస్తాం. నుంచి 4 రకాల పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఒక దానంతో మీరు ఇచ్చే ఒక దానంతో 4 రక్షిస్తున్నారు. మీరు చేసే చాలా గొప్పది. ఏదైతే అన్నం పెట్టడమో చదువు పెట్టడం దానికి మించిన రక్తదానం ఇచ్చి ప్రాణాన్ని కాపాడడం. ఒక తల్లి బిడ్డని ఇస్తూ ఉంది. మీరు ఇచ్చేది కూడా ఒక బిడ్డని కాపాడే వ్యక్తులుగా మీరున్నారు. మీరు చేసేది గొప్ప సహాయానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మీకు సహకారం. ఇందులో రమేష్ గారు కానీ, ఐలెడ్ కానీ, ఈయనని కమలాకర్ రెడ్డి గారు మీతో ఫస్టే మాట్లాడారు. మళ్ళీ నాకు ఇక్కడ మీకు పరిచయం చేసింది బాబురెడ్డి గారు, లయన్స్ క్లబ్ బాబురెడ్డి గారు. మాకు ఈ యూత్ అంతా ఆర్గనైజేషన్కి హెల్ప్ఫుల్గా ఉండేట్టు చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. మీరు ఎప్పుడు అవసరం ఉన్నా వెంటనే కాల్ చేయొచ్చు.